హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదండీ! చికెన్ ఫ్రై ఎంత బాగుందో. చూస్తుంటూనే వేడి వేడి రైస్‌లో తినాలనిపిస్తుంది కదా! వేడి వేడి రైస్‌లోనే కాకుండా చూస్తూనే తినాలనిపిస్తది. అంత బాగుంటది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్తంత ఎక్కువగానే పోసుకోండి. పోపు కోసం ఇలాచీ, లవంగ, సాజీరా, గుండు మిరియాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే సిమ్లోనే ఫ్రై చేసుకోండి. అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేయండి. చూసారు కదండి ఎంత బాగుంటుందో. అంటే సిమ్లోనే, అంటే మసాలాలు హై ఫ్లేమ్లో పెట్టి వెయిట్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. అందుకే స్టార్టింగ్ నుంచి సిమ్లో పెట్టుకోండి. అప్పుడే మసాలాలు మరీ ఫ్రై కాకుండా ఉంటాయి, అంటే మాడిపోకుండా ఉంటాయి. దీంట్లో పిడికడంతా కరివేపాకు కూడా ఇందులో వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని అడగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు కర్రీ చేసుకున్న అంటే ఫ్రెష్ అల్లం వేసుకోవడానికి ట్రై చేయండి. స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై కాగానే ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుందాం. అంటే చికెన్ ఫ్రై కాబట్టి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడు వేసుకునే వాళ్ళు ఇలా ఆయిల్లోనే కాస్తంత కొత్తిమీర వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగానే సాల్ట్ వాటర్లో ఒక 2 టైమ్స్ చికెన్ కడుక్కోండి. అలా కడుక్కున్న చికెన్ని దీంట్లో వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసి ఇలా మొత్తం అంటే పీసులకు ఆయిల్ పట్టేలాగా కింద నుంచి పై వరకు మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. ఇలానే సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోనే తగినంత పసుపు కూడా దీంట్లో వేసుకోండి. చూసారు కదా, ఇలా పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్లోనే ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు అంటే చికెన్ తినము అంటే చాలామంది పిల్లలు ఫ్రై అయితేనే తింటామంటారు. మా పిల్లలు అయితే ఫ్రైయే కావాలంటారు. అందుకని అప్పుడప్పుడు ఇలా చేసి పెడతా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని అలానే కలపకుండా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. చూసారు కదా, ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, స్మెల్కే తినాలనిపిస్తుంది చేస్తూ ఉంటాయి. అంటే మనం ఫ్రెష్ అల్లం వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వస్తుంది. దాంట్లో ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసాం కాబట్టి చికెన్ టేస్ట్ ఇంకాస్తంత పెంచుతుంది. మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా కొత్తిమీర వేస్తే ఎంత బాగుంటుందో కర్రీ అనేది. చూసారు కదా, దీంట్లో ఇంకాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఇలా అల్లం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో వేసుకోండి. చూసారు కదా, అంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంటే ఆ చికెన్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి కదా, అలా ఆ వాటర్ ఉన్నంత వరకు మనం సాల్ట్ దీంతోపాటు చికెన్ మసాలా కూడా వేసుకున్నామంటే పీసులకు మసాలా ఉన్న సాల్ట్ పడుతుంది. అందుకనే ఇప్పుడు వేస్తున్నా. మీరు కూడా ఇలానే వేసుకోండి చికెన్ ఫ్రై చేస్తే. చూసారు కదా, ఇలా చికెన్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి కదా, అది పీసులకు పట్టిస్తుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఇలానే ఒక 4 మినిట్స్ వరకు మళ్ళీ మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగంటకపోతుంది. మనం నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే అంటే పీస్ అంటే ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపల కుక్ కాదు. అందుకే ఇలా ఈ కడాయిలో చేస్తున్నాను.
చూసారు కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. అంటే ఇంతకుముందు మనం పచ్చిమిర్చి చేసాం కదా, దాన్ని చూసుకొని మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే కారం కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, కర్రీ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. అంటే మనము ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ కుక్ అయిందని అనుకుంటాం కదా. ఒక 80% మాత్రం కుక్ అయింది. చూసారు కదా, ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు కాస్తంత గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అంటే పీసులకు, అంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఒక 80% వరకు మనం చుట్టూరా వేసుకోండి. ఒక్కనే వేసుకోకండి గరం మసాలా అనేది. చూసారు కదా, చాలా తక్కువ మసాలాతో అంటే ఎక్కువ టేస్ట్నిచ్చే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. పిల్లలు మాత్రం వట్టిగానే తినేస్తారు ఇలా చేసి పెట్టారంటే. అంటే వాళ్ళకి మనకు కూడా ఒంట్లో బాగాలేకుంటే అంటే నాన్ వెజ్ తినాలి అనిపిస్తుంది చాలామందికి. మా ఇంట్లో మాత్రం అలానే అనిపిస్తుంది. అంటే ఫీవర్ గింట వస్తే ఒక మళ్ళీ నోటికి ఏం తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా చికెన్ ఫ్రై లేదా చికెన్ కర్రీ చేసుకుని పూరి తినాలనిపిస్తుంది. మీకు కూడా ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా అడుగంటుకపోతుంది. ఇలా అడుగంటుకుందంటే చికెన్ ఫ్రై కంప్లీట్గా కుక్ అయిందన్నట్టే. చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని లాస్ట్లో ఇంకాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసారంటే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి. అంటే మీకు చికెన్ కర్రీ ఇష్టమో ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది కర్రీ మాత్రం. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత బాగుందో కర్రీ. వేడి వేడి రైస్లో కానీ బగారా రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడి వరకు కనుక మీరు ఓపికతోటి నా వీడియో కనుక చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే కాస్తంత సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి.